లక్ష్మీస్ యూట్యూబ్ శ్రోతలకు స్వాగతం. అందరికీ నమస్తే. 1967 డిసెంబర్ సంచిక నుండి చందమామ కథ రుణానుబంధం. ఒక గ్రామంలో రామశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన బాగా చదువుకున్నవాడు, ఉపాసనాపరుడు. ఆయన భార్య కూడా చాలా అనుకూలవతి. బిడ్డలు లేరు అని ఎవరైనా అలమటిస్తూ ఉంటే వారితో రామశర్మ, రుణానుబంధం లేనిదే పిల్లలు ఎందుకు పుడతారు? ఏ జన్మానో చేసిన బాకీలు పుచ్చుకోవడానికో తీర్చుకోవడానికో పిల్లలు పుడతారు అనేవాడు. అది ఆయన దృఢ విశ్వాసం. అందుచేత తన భార్య తొలి కానుపున మగపిల్లవాణ్ణి కన్నప్పుడు రామశర్మ ఆ బిడ్డను తీసుకుని శ్మశానానికి వెళ్ళి అక్కడ ఒక గుంట తవ్వి అందులో శిశువును ఉంచి మంత్రజలం చల్లి, ఒరే ఎవడవురా నువ్వు, నాకెందుకు పుట్టావు అని అడిగాడు. ఆ శిశువు, అయ్యా నేను కిందటి జన్మలో కట్టెలు కొట్టి జీవించేవాణ్ణి. నా చేత కట్టెల మోపు ఒకటి వేయించుకుని దానికి డబ్బిచ్చావు కావు. ఆ బాకీ వసూలు చేసుకోవడానికి నీకు పుట్టాను అన్నాడు. నీకు నేనెంత బాకీ ఉన్నాను అని రామశర్మ అడిగాడు. 2 అణాలు అని శిశువు చెప్పాడు. 2 అణాలు ఇస్తే పోతావా అని రామశర్మ అడిగాడు. పోతాను అన్నాడు శిశువు. రామశర్మ బొడ్డు నుంచి 2 అణాలు తీసి ఆ శిశువు మీద ఉంచేసరికి శిశువు కాస్త ప్రాణం వదిలాడు. రామశర్మ ఆ శిశువును పూడ్చి ఇంటికి తిరిగి వచ్చాడు. మరొకటి 2వ కాన్పుల బిడ్డలను కూడా రామశర్మ ఇలాగే చేసేసరికి భార్య, నేను కష్టపడి కన్న బిడ్డలందరినీ ఎందుకిలా చంపి వస్తున్నారు అని లబలబలాడింది. నాలో నీకు నమ్మకం లేదు. ఈసారి పుట్టే బిడ్డను నీకు భద్రంగా తెచ్చిస్తాను. అప్పుడు నాలో నీకు నమ్మకం కుదురుతుంది అన్నాడు రామశర్మ. రామశర్మ ఈసారి పుట్టిన బిడ్డను కూడా శ్మశానానికి తీసుకుపోయి మంత్రజలం చల్లి మామూలు ప్రశ్నలు వేశాడు. ఆయన ప్రశ్నలకు సమాధానంగా ఆ శిశువు, నేను పూర్వజన్మలో ఆముదం అమ్ముకునేవాణ్ణి, నువ్వు నాకు మణుగు ఆముదానికి బాకీ ఉన్నావు అన్నాడు. మణుగు ఆముదం ఇస్తే పోతావా అని రామశర్మ అడిగాడు. పోతాను అన్నాడు శిశువు. రామశర్మ ఆ శిశువును భార్యకు అప్పగించి ఒక మణుగు ఆముదం తెచ్చి ఇంట్లో ఉంచి, ఈ ఆముదం అయిపోయేదాకా వీడు నీకు దక్కుతాడు అన్నాడు భార్యతో. భర్త చెప్పిన ప్రకారం ఆమె ఆ బిడ్డకు ఆ ఆముదమే పెడుతూ వచ్చింది. ఆముదం అయిపోవస్తున్న సమయంలో బిడ్డకు ఏదో రాగం పెట్టుకు వచ్చి ఆముదం తరిగిన కొద్దీ ముదరసాగింది. వీడి బాధ చూడలేకుండా ఉన్నాను, పోయినా బాగుండును. ఆముదం అయిపోయిందే, వీడింకా రుణం తీరి చావక ఎందుకు బతికి ఉన్నాడు అని భార్య రామశర్మను అడిగింది. కొండకు అంటుకున్నదంతా తుడిచి వాడికి పట్టించు, పోతాడు అన్నాడు రామశర్మ. ఆయన భార్య అలాగే చేసింది. బిడ్డ ప్రాణాలు విడిచాడు. ఇది జరిగాక ఆమెకు తన భర్త మాటల్లో బాగా గురి కుదిరింది. అటు తర్వాత ఆమె మరొకసారి ప్రసవించింది. రామశర్మ ఆ బిడ్డను కూడా శ్మశానానికి తీసుకుపోయి పోయిన బిడ్డలను అడిగినట్టే అడిగాడు. అయ్యా, కిందటి జన్మలో నేను నీ దగ్గర 2,000 రూపాయలు తీసుకుని ఎగవేశాను. ఆ బాకీ తీర్చుకోవడానికి మీ కడుపున పుట్టాను అన్నాడు శిశువు. రామశర్మ ఆ బిడ్డను తీసుకువచ్చి భార్య చేతికిచ్చి, ఈ బిడ్డ మనకు ఎంతకాలమైనా దక్కుతాడు, కానీ వీడి నుంచి పొరపాటును కూడా ఏమీ తీసుకోకు. తీసుకున్నావో వీడు మనవాడు కాడు, జాగ్రత్త అని హెచ్చరించాడు. పిల్లవాడికి మాధవుడు అని పేరు పెట్టుకున్నారు. వాడు శుక్లపక్ష చంద్రుడికి మళ్ళీ దినదినాభివృద్ధి చెందుతూ పెరిగాడు. తండ్రి వద్దనే విద్యలన్నీ చదివి త్వరలోనే సంపాదనాపరుడు కూడా అయ్యాడు.
వాడెంత సంపాదించినప్పటికీ తల్లిదండ్రులు వాడి నుంచి ఒక్క ఎర్రగాని కూడా తీసుకోలేదు. ఒకనాడు మాధవుడు ఒక మూట తీసుకొని ఏదో వ్యవహారం మీద గ్రామాంతరానికి బయలుదేరి వాకిట ఉన్న తన గుర్రాన్ని ఎక్కబోయాడు. ఎందుచేతనో గుర్రం మకురుతనం చేసింది. తనను సాగనంపవచ్చి తలవాకటి నిలిచి ఉన్న తల్లికి తన మూట ఇస్తూ, అమ్మా, ఈ మూట కాస్త పట్టుకో, గుర్రం ఎక్కి తీసుకుంటాను అని మాధవుడు గుర్రాన్ని ఎక్కబోయాడు. గుర్రం వెనక కాళ్లతో మాధవుడి గుండెల్లో తన్నింది. ఆ క్షణమే మాధవుడు కింద పడి ప్రాణాలు విడిచాడు. ఎక్కడికో వెళ్ళి వచ్చిన రామశర్మ తన కొడుకు శవాన్ని ఏడుస్తున్న తన భార్యను చూశాడు. ఆమె చేతిలో ఉన్న మూట తీసుకుని విప్పి చూస్తే అందులో సరిగా 2000 రూపాయలున్నాయి. ఎందుకేడుస్తావు? వాడి రుణం తీర్చుకుని వాడు వెళ్ళిపోయాడు. ఇందుకే వాడి నుంచి ఏమీ తీసుకోవద్దని చెప్పాను అని రామశర్మ భార్యను ఓదార్చాడు. కథ కంచికి మనమేంటికి? ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి కథలు నా ఛానల్లో విని ఆనందించండి. మీ సపోర్ట్ని తెలియచేయండి. ధన్యవాదములు.